మధ్యకాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఇటు చిన్న పిల్లల నుంచి మొదలుకొని అటు వృద్ధుల వరకు ఇలా వయసులో ఏమాత్రం తేడా లేకుండా చాలా మంది హార్ట్అటాక్ తో కుప్పకూలుతున్నారు. అయితే ఈ క్రమంలోనే తాజాగా వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ సైతం గుండెపోటుతో మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. బీఆర్ఎస్ నేత వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ 4 రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఇక మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో మదన్ లాల్ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక మదన్ లాల్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇక మదన్ లాల్ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే ఆయన మొదటిసారి 2009 ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సిపిఐ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. అనంతరం 2012లో వైఎస్ఆర్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. అనంతరం అప్పటి పరిస్థితుల నేపథ్యంలోనే మదన్ లాల్ బీఆర్ఎస్ లో చేరారు. ఇక 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటి ఆయన ఓటమిని చవిచూశారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ వైరా నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనకు భార్య మంజుల, కుమారుడు మృగేందర్ లాల్ ఉన్నారు. కుమారుడు ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి మదన్ లాల్ గుండెపోటుతో మరణించడంతో స్థానిక నేతలు, కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని చెబుతున్నారు.